నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన మొదటి సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సీజన్ 1 గురించి చెప్పబోతున్నాం. ఇది నెట్ఫ్లిక్స్ లో వచ్చిన 7 ఎపిసోడ్ల సిరీస్. ముందుగా చెప్పాలంటే టైటిల్ చూస్తే కన్ఫ్యూజన్ అవుతాం, కానీ అది బ్యాడ్స్ అని అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవిశ్వాసమైన వ్యక్తుల గురించి. ప్లాట్ ఏమిటంటే ఒక యంగ్ అవుట్ సైడర్ లడ్కా ఆస్మాన్ సింగ్ బాలీవుడ్ లోకి వస్తాడు. అతని కెరియర్ ఫాస్ట్ గా రైజ్ అవుతుంది, కానీ సడన్ గా లీక్ అయిన వీడియోల వల్ల డ్రగ్స్, అండర్ వరల్డ్ కనెక్షన్ లాంటివి బయటపడతాయి. అప్పుడు అతని ఫ్యామిలీ సీక్రెట్స్ కూడా బయటపడతాయి. సూపర్ స్టార్ అజయ్ తల్వార్ తో కనెక్ట్ అవుతుంది. కరిష్మాతో రొమాన్స్, ఫ్రెడీ లాంటి ప్రొడ్యూసర్ల స్కీమ్స్, ఇండస్ట్రీ హిపోక్రసీ అన్ని మిక్స్ అయి స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు దీని పాజిటివ్స్ చెప్పాలంటే ఆర్యన్ డైరెక్షన్ మామూలుగా లేదు. ఇది ఒక మెటా కామెడీ లాంటిది. బాలీవుడ్ లోని నెపోటిజం, ఫేక్ ఫ్రెండ్షిప్స్, డ్రగ్ రైడ్స్, పార్టీలు అన్ని సర్కాస్టిక్ గా చూపించాడు. ఉదాహరణకు డ్రగ్ రైడ్ సీన్ చూస్తే నవ్వాగదు. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ట్విస్ట్ చేసి చూపిస్తాడు. కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. ఎపిసోడ్ 1 నుంచి లేటెస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది. కాస్టింగ్ అయితే బెస్ట్. లక్ష్య పర్ఫార్మెన్స్ కిల్లర్ అని చెప్పాలి. అతను హీరో లాగా కాకుండా రియల్ ఫీల్ ఇచ్చాడు. బాబీ డియల్ విలన్ రోల్ లో ఫ్రెష్ లుక్ ఇచ్చాడు. మోనా సింగ్ మదర్ రోల్ లో ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. రాఘవ్ జియాల్, మనోజ్ పావా లాంటి వారు కామెడీ ట్రాక్స్ ని లిఫ్ట్ చేశారు. క్యామియోస్ షారుఖ్ ఖాన్, సల్మాన్, కరణ్ జోహార్ లాంటివి చూస్తే ఫన్ డబల్ అవుతుంది. ఎండింగ్ ట్విస్ట్ అయితే షాకింగ్ గా ఉంటుంది. ఫ్రెడీ డైరెక్ట్ చేసే మూవీ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అని సెల్ఫ్ రెఫరెన్స్ లాగా ఉంది. సీజన్ 2 కోసం క్లిప్ హ్యాంగర్ పర్ఫెక్ట్. మరి దీని నెగటివ్స్ ఏమిటంటే కొన్ని ఎపిసోడ్స్ లో పేస్ స్లో అవుతుంది. ముఖ్యంగా మిడ్ సెక్షన్ లో ఫ్యామిలీ డ్రామా ఎక్కువైతే కొంచెం లో ఫీల్ వస్తుంది. స్క్రిప్ట్ కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్, కానీ మెటా ఎలిమెంట్స్ వల్ల కవర్ అవుతాయి. ఓవరాల్ మన రేటింగ్ వచ్చేసి 4/5. బాలీవుడ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా చూడాలి. ఈ వెబ్ సిరీస్ వాచ్ చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.